వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. అపవిత్రత ఇక్కడ అంటదు, పవిత్రతతో ఇక్కడ పని లేదు. పవిత్రంగా ఉన్నవాడే, ప్రశాంతంగా ఉన్నవాడే, పవిత్ర ప్రదేశంలో ఉన్నవాడే పరమాత్మ నామ సంకీర్తన చెయ్యాలన్న నియమం లేదు. పరమాత్మ పవిత్రంగా ఉన్నవాడిని మాత్రమే రక్షించగలడా? అపవిత్రుని రక్షించలేడా? అపవిత్రంగా ఉన్నవాడు పరమాత్మ నామ సంకీర్తన చేస్తే అలాంటి వాణ్ణి భగవంతుడు రక్షించలేడా? దుష్టుడు పక్కన ఉన్నాడు, నామసంగం చేశాం, పరమాత్మ రక్షించలేడా? అంటే ఏమిటి? అపవిత్రత కానీ, దుష్టజన సంబంధం కానీ, దుష్టజన సంసర్గం కానీ, దుష్ట స్నేహం కానీ పలకటానికి అడ్డ, భగవంతుడు రక్షించటానికి అడ్డ. అలాంటి వారు పక్కనుంటే మనం భగవన్నామ సంకీర్తన చేయలేమా? అలాంటి వారు పక్కనుంటే పరమాత్మ మనను రక్షించలేడా? మనం పవిత్రంగా లేకుంటే భగవంతుని నామ సంకీర్తనం చేయలేమా? మనం పవిత్రంగా లేకుండా భగవంతు నామసంకీర్తన చేస్తే పరమాత్మ రక్షించలేడా? ఆలోచించండి. మనకు కీర్తించే శక్తి లేదా? పరమాత్మకు రక్షించే శక్తి లేదా? మధ్యన ఈ నియమాలన్నీ ఎందుకండి? అర్థమైంది కదా? అపవిత్రంగా ఉన్నవారిని పరమాత్మ రక్షించలేడా? అపవిత్రంగా ఉన్నవారి పక్కన ఉన్నవారిని రక్షించలేరా? అపవిత్రంగా ఉంటే పలుకలేమా? పలికిన వారిని కాపాడలేడా? మనకు లేదా సామర్థ్యం, ఆయనకు లేదా? మరి నిషేధం ఎందుకండి? అందుకే అంటున్నాడు, తచ్చౌచాది సహకారి విరహాత్ తద్ అనుగ్రహ అసామర్థ్యం వా. పవిత్రులు కాని వారిని అనుగ్రహించే సామర్థ్యం లేదు అందామా పరమాత్మకు? కాదు కదా. మరి ఇంకెందుకండి నియమాలు? ప్రత్యుత స్వసంబంధ అయోగ్యమపి పునానః శోచితం విధాయ స్వీకరోతి పరమపావనత్వా. పరమాత్మకు సామర్థ్యం లేకపోవడం పక్కన పెట్టు. సామర్థ్యం లేదటానికి వీలేదు కదా. సామర్థ్యం ఉంది, కాపాడుతాడు. అంతేకాదు, అసమర్థుణ్ణి కూడా కాపాడుతాడనే కాదు, అపవిత్రుణ్ణి కూడా కాపాడుతునేవాడే కాదు, పరమాత్మతో సంబంధం కలిగించుకోవటానికి కావలసిన యోగ్యత లేని వానికి కూడా పరమాత్మ నామ సంకీర్తనతో యోగ్యతను కలిగిస్తాడు. యోగ్యుడి కాని వానికి యోగ్యత కలిగిస్తాడు. పవిత్రత లేనివానికి పవిత్రతను ఇస్తాడు. పావనుడు కానివాణ్ణి పావనుణ్ణి చేస్తాడు. తనను చేరటానికి ఎలాంటి యోగ్యత కావాలో అవన్నీ ఆయనే ఇస్తాడు. అన్ని యోగ్యతలు ఉన్న తర్వాత ఇంకా స్మరించడం ఏమిటి? కాదు కదా. తనను స్మరించిన వాడికి లేని యోగ్యతను ఇచ్చేవాడు పరమాత్మ. అపవిత్రుడైతాడు, పవిత్రుడిని చేస్తాడు. యోగ్యుడు కాదు, యోగ్యుని చేస్తాడు. సంబంధం లేదు, సంబంధం కల్పిస్తాడు. పాపాలు ఉన్నాయి, పాపాలను పోగొడతాడు. ఆయన పనే అదండి. అయినప్పుడు ఇంకా బాధ ఏమిటి? అందుకోసమని శోచితం విధాయ తనను సేవించటానికి కావలసిన యోగ్యత లేనివానికి అయోగ్యతను తొలగించి యోగ్యతను కలిగించి పవిత్రుణ్ణి చేసి
తాను స్వీకరిస్తాడు. ఎందుకంటారా? పరమ పావనత్వాత్. పరమాత్మ పవిత్రాణం పవిత్రం యః పావనానాంచ పావనం. అందరికీ ఆయనే పావనుడు, పరమ పావనుడు. కాబట్టి ఆయనను స్మరించిన వారందరినీ పావనుడు చేస్తాడు. కాబట్టి నా శౌచం కీర్తనే తస్య. అందుకే అంటున్నారు పరమాత్మ నామ సంకీర్తనం చేయటంలో అపవిత్రత అనేది అడ్డురాదు. అదేమిటండి అలా అంటున్నారు? మరి శాస్త్రంలో సత్ అసత్తు, అధికారి అనధికారి అని చెప్పారు కదా. వీరు ధ్యానం చేయటానికి యోగ్యులు, వీరు తపస్సుకు యోగ్యులు, వీరు యాగమునకు యోగ్యులు, వీరు మరోదానికి యోగ్యులు. ఉత్తమాధికారి, మధ్యమాధికారి, అధమాధికారి, సదధికారి, అసదధికారి, ఇలాంటి నియమాలు ఉన్నాయి కదా. మరి మీరు ఏమీ లేవంటే ఎలాగో? అవన్నీ తప్ప? అలా చెప్పిన శాస్త్రం తప్పవుతుందా? అయితే అప్పుడు శాస్త్రంలో పరస్పరం విరోధం వస్తుంది. ఏమీ లేవని మీరంటున్నారు, ఫలానా ప్రకిరాని వారంటున్నారు. ఈ అధికారి ఉత్తముడు, ఈ అధికారి అధముడు అంటున్నారు. వీరు చేయవచ్చు, వీరు చేయకూడదు అంటున్నారు. అందరూ చేయవచ్చు అని మీరంటున్నారు. ఇలా అయినప్పుడు మరి ధర్మ సంప్లవం రాదా? అంటే విప్లవం ఇంచుమించు. అంటే స్వరూపత అల్పీయానపి సంకీర్తనాది పరతో మహీయాన్ యదా హి స్వరూపమపి ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కాబట్టి అది కొన్ని కొన్ని ధర్మాలకు, కొన్ని విషయాలకు మాత్రమే సంబంధించినది. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. యజ్ఞము, యాగము, దానము, జపము, తపస్సు, సమాధి, యోగము అలాంటి వారికి ఆ నియమాలన్నీ. పరమాత్మనామ సంకీర్తనకు ఏ నియమము లేదు. అందుకే అంటున్నాడు ఈ నామ సంకీర్తనము చాలా చిన్నదే. స్వరూపత అల్పీయాన్. అవునండి, ఏముంది, ఇలా కూర్చున్నాము, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ అన్నాం. ఏం కష్టపడ్డామండి? అలసిపోయామా? ఏమైనా సాధించామా? సంపాదించుకున్నామా? కష్టపడ్డామా? ఉన్న చోట ఉన్న పడంగా ఉన్నట్టుగా నారాయణ రామ గోవింద ముకుంద అనడానికి ఏం కష్టం కావాలండి? చాలా చిన్నది. ఇదే నామ సంకీర్తనం స్వరూపంతో చాలా చిన్నది, కానీ ఫలత మహీయాన్. ఫలం మాత్రం చాలా గొప్పది ఇస్తుంది. చూస్తే చిన్నదే. ఏమిటిది? నామ సంకీర్తనం చెయ్యి. రామ రామ కృష్ణ కృష్ణ అనవయ్య అన్నాడు. ఏం కష్టం ఉందండి? ఇలా కూర్చున్నాం, రామ రామ కృష్ణ కృష్ణ గోవింద గోవింద. నీ ఇష్టం. గోవింద అను, నారాయణ అను, మధుసూదన అను, మాధవ అను. నీకు నచ్చిన పేరు పలకరాదు. దానికి ఏమైనా కష్టమా? చాలా చిన్నది. సంకీర్తనం అనేది స్వరూపత చిన్నది, ఫలములో మాత్రం చాలా గొప్పది. పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగూ చెప్తాడు గీతలో, స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది చిన్నది అయినా, ఈ ధర్మం చిన్నది అయినా మహతో భయాత్ త్రాయతే, గొప్ప భయం నుండి కాపాడుతుంది. సంకీర్తన చిన్నదే, చేసే పని ఫలితం చాలా గొప్పది, చాలా పెద్దది. మహతో భయాత్, గొప్ప భయం నుంచి కాపాడుతుంది. నాచాస్య ధర్మాంతరవత్ అభిక్రమనాశ. ఇప్పుడు వేరే కొన్ని ధర్మాలు ఉన్నాయి. అవి ఒకసారి మొదలుపెట్టి మధ్యన ఆపేస్తే ప్రత్యవాయం వస్తుంది, చేసిందంతా పోతుంది, మళ్ళీ మొదలుపెట్టాలి. రామాయణ పారాయణం చేస్తున్నాం,
ఓ సర్గం మొదలుపెట్టాం, 10 శ్లోకాలు పారాయణం చేశాం. ఏదో అర్జెంటుగా ఎవరో పిలిచారు, మనకే ఏదో ఆపద వచ్చింది, అవసరం వచ్చింది, లేవాలి, వెళ్ళాలి, ఎవరితోటో మాట్లాడాలి. లేచి వెళితే మళ్ళీ పారాయణం మొదటి నుంచి మొదలుపెట్టాలి. ఎక్కడ ఆపామో అక్కడి నుంచి చేయకూడదు. చేసినంత పోయింది. అభిక్రమ నాశం అంటారు. అభిక్రమం అంటే ప్రారంభం. ప్రారంభించిందంతా నశిస్తుంది. మనం ఎంత కష్టపడి చేసినా అదంతా నశిస్తుంది. మధ్యన ఆపామంటే మళ్ళీ వచ్చి మొదలు పెట్టాలి. కానీ దీనికి ఆ బాధ కూడా లేదు. దీనికి ప్రారంభం లేదు, అంతం లేదు. భగవన్నామ సంకీర్తన ప్రారంభం ఏమిటండి? పారాయణానికి ప్రారంభం ఉంటుంది. ఫలానా సర్గ, ఫలానా కాండ, లేదా ఫలానా పర్వ. నామానికి ఏది ప్రారంభం? శ్రీకృష్ణ గోవింద హరే మురారే అంటే ఏది ప్రారంభం, ఏదో అధ్యాయం ఏదంతామండి, ఏం చెబుదాం? లేదే. ఇక్కడ అభిక్రమమే లేదు, నాశం ఎక్కడిది? ప్రారంభం ఉంటే కదా నశించేది. అందుకే అంటాడు గీతలో, నేహ అభిక్రమ నాశోస్తి ప్రత్యవాయ న విద్యతే. ఇక్కడ అభిక్రమ నాశం లేదు అంటే ప్రారంభించింది నశిస్తుందన్న నియమం లేదు. ప్రత్యవాయ న విద్యతే, పాపం కూడా లేదు, అవరోధం లేదు, విఘ్నం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, పాపం లేదు, అభిక్రమ నాశం లేదు. ఏ ఆంక్షలు లేవు, ఏ నిషేధాలు లేవు, ఏ నియమాలు లేవు. చిన్నదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఇంకేం కావాలండి ఇంతకంటే? పరమాత్మ నామ సంకీర్తన కంటే గొప్పది ఏముందండి? ఇది చాలా చిన్నదే, ఫలితం పెద్దది ఇస్తుంది. కూర్చున్నాం, ప్రారంభించాం, ఓ 100 సార్లు చేశాం, పని పడింది, లేచిపోయాం, నష్టం లేదు. ఇదే అలాగే ఉంది. మళ్ళీ వచ్చాము, మళ్ళీ కూర్చున్నాము, మళ్ళీ నామ సంకీర్తన చేశాం, మళ్ళీ ఆపాము, మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ వచ్చాము, మళ్ళీ చేశాం. ఎన్నిసార్లు అయినా ఆపచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఏ ఆంక్షలు లేవు, నష్టపోయేది లేదు. శాస్త్రం ఎంత గొప్పదంటే అన్ని నిషేధాలు దీనికి లేవు. ధర్మశాస్త్రం భోజనం చేస్తున్న వ్యక్తి భోజనానికి కూర్చొని, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లవాడు కావచ్చు, పెద్దవాడు ఎవరైనా సరే కూర్చొని ఏదో పప్పో కూరో తొక్కో ఏదో కలుపుకొని భోజనం చేస్తుంటాడు. మధ్యన ఏదో పని పడుతుంది, లేవలసి వస్తుంది. భోజనం చేస్తూ చేస్తూ మధ్యన ఆపి దాన్ని వదిలిపెట్టి లేచిపోతే మళ్ళీ వచ్చి ఆ భోజనం చేయకూడదు. ఆ పూటకు సమాప్తి, పనికిరాదు. ఒకవేళ అలా వచ్చి మధ్యాహ్నం నువ్వు తింటే వాంతాసి అన్నాడు వ్యాసుడు. నీవు వదిలిపెట్టి లేచి వెళ్ళి వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ తింటే నీవు వాంతి చేసుకున్న దాన్ని నీవే తిన్నంత పుణ్యం రా అన్నాడు. అర్థమైందే? మనము కూర్చొని మనమే మొదలుపెట్టి మనము తినేదాన్ని మధ్యన ఆపి మళ్ళీ వచ్చి తినకూడదు. కానీ భగవంతుడి నామం మనం కీర్తించి మధ్యన ఆపి మళ్ళీ వచ్చి కీర్తించవచ్చు, నిషేధం లేదు. భోజనానికి ప్రారంభం ఉంది, నామానికి ప్రారంభం ఏంటండి? మనం భోజనం చేయటం ప్రారంభించాం, స్నానం చేయటం ప్రారంభించాం, నామం చేయటం ప్రారంభించామా? ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. నామ సంకీర్తనకు ఆద్యంతాలు లేవు.